కొన్నిసార్లు ఒక్కసారి ఓటమి వచ్చిందని ఇంక జీవితం అయిపోయింది అనుకుంటున్నాం. ఒక్కసారి పరీక్షలో ఫెయిల్ అయిపోతే ఇంక నా జీవితం అయిపోయిందని చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్న యవనస్తులు ఉన్నారు. చాలా మంది ప్రేమలో విఫలమైపోయినాయి. అనుకున్న అమ్మాయి దొరకలేదనో, లేదా అబ్బాయి దొరకలేదనో, లేదా అది జరిగిందనో ఇది జరిగిందనో చాలా మంది జీవితాలను పాడు చేసుకున్న వాళ్ళు చాలా మంది. నేను ఏదైనా ఇద్దరు ప్రేమికులు మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక లాడ్జిలోకి వెళ్ళి ఇద్దరు కూడా సూసైడ్లు చేసుకున్నారు. అతనేమో పురుగుల మందు తాగేసాడు, ఆమెమో ఊరేసేసుకుంది. ఆ రూమ్ అంతా కూడా ఒక విషాదకరమైన పరిస్థితి. ఏంటా పరిస్థితి అంటే దాని వెనకాల ఏవో కారణాలు ఉన్నాయి. యవనస్తులే. ఏనాడు కూడా నీ జీవితంలో ఎంత వైఫల్యం వచ్చినప్పటికీ కూడా దేవుడు నేను పైకి లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏనాడు కూడా అది ఎంత దౌర్భాగ్య పరిస్థితి అయినప్పటికీ కూడా దేవుడు నన్ను లేవనెత్తడేమో, ఆయన నన్ను పైకి లేవనెత్తడేమో, ఆయన నన్ను పట్టించుకోడేమో అని ఎప్పుడు నువ్వు అనుకోవడానికి వీల్లేదు. నీ వైఫల్యం ఎంత ఘోరమైందైనా దేవుడు తన చేతిని చాపి నిన్ను పైకి లేవనెత్తగలడు. హల్లెలూయా.